జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు తాంబూలాలు మార్చుకోండి అమ్మా. అమ్మా, తాంబూలాలు మార్చుకోవడం అయిపోయింది. ఇక ఈ ముహూర్తంలో ఎలాంటి మార్పు ఉండదు. వచ్చే నెల 6వ తేదీ రాత్రి 9 గంటలకి అవని వికాస్ల వివాహం. మరి నేను ఇక బయలుదేరతానమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. అవని సిగ్గుతో వెళ్ళిపోయింది. అది సిగ్గు కాదు, భరించలేని నరకం. భర్త కళ్ళ ముందు మరో మగాడితో పెళ్లి నిశ్చయమైతే అంతకు మించిన ఆత్మకోశ మరొకటుండదు. ఇన్ని రోజులు ఎంగేజ్మెంట్ జరగకుండా ఏదో ఒక రూపంలో నాకు మంచి జరిగింది. ఈరోజు అలాంటి అదృష్టం కలగలేదు. ముహూర్తం ఫిక్స్ చేసేశారు. నేను చేసుకుని అంటే కారణాలు అడుగుతారు. వికాస్ మంచివాడు కాదని చెప్తే ఆధారాలు అడుగుతారు. ఈ విషయం నేను అక్కకి చెప్పానంటే గొడవలు పడతారు. వికాస్తో పెళ్లి వరకు వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలి? అవని, ఏంటి బావా? పెళ్లి కూతురు అవని గారికి కంగ్రాచులేషన్స్. మరో మగాడితో పెళ్లి జరగబోతుందని నాకు తాళి కట్టిన భర్తవైనా నీకు తెలియక అభినందనలు చెప్తున్నా. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరిగి ఉండదేమో. నేను కంగ్రాట్స్ చెప్పినప్పుడు తిరిగి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి కదా. అలా సైలెంట్గా ఉన్నావేంటి? పెళ్ళి అంటే ఆడపిల్ల చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదా. అవును బావా, చాలా చాలా ఆనందంగా ఉంటుంది. పెళ్ళైపోయిన దానికి మళ్ళీ పెళ్ళంటేనే నరకంగా ఉంటుంది. మరి నీ మొహంలో ఆనందం కనిపించట్లేదేంటి? మనసులో ఉంది, బయటికి రావడం లేదు. మనసులో ఉన్నది బయటికి చెప్పుకుంటే రిలీఫ్గా ఉంటుంది. మనసు తేలికపడే విషయాలు కొన్నుంటాయి, మనసు భారం చేసే అంశాలు కొన్నుంటాయి. ఆ సమయంలో మాట రాదు, మనసు మౌనమైపోతుంది. నీ మాటలు వింటుంటే నాకొకటి అనిపిస్తుంది. ఏంటి? ఇంతకుముందు నువ్వు ఎవరినైనా ఇష్టపడటం లాంటివి ఏమైనా జరిగిందా? పెళ్లి విషయంలో అమ్మాయి ఆలోచనలో పడింది అంటే తన ఆలోచనలో ఎవరో ఉన్నారని అర్థం. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు.
ఈ జనరేషన్ అమ్మాయిలు ఓపెన్గా మనసులోని మాటలు పేరెంట్స్ దగ్గర చెప్పుకుంటున్నారు కదా, అందుకే అలా అడిగాను. ఆ, నిన్ను చూస్తుంటే ఇంకొకటి కూడా అనిపిస్తుంది. ఏంటి? నువ్వు ఎవరిని ఇష్టపడి ఉండవు, అలాంటి పనులు చెయ్యవు అని. థ్యాంక్స్. ఎందుకు? మొదటి అభిప్రాయం నన్ను బాధ పెట్టింది, రెండో అభిప్రాయం నన్ను సంతోషపెట్టింది. అందుకు ఏదో క్యాజువల్గా అనేశాను, నువ్వేమీ అనుకోవద్దు. గతాన్ని మర్చిపోయిన నువ్వు ఎన్ని అన్నా నేను దిగమింగాలి తప్ప ఏం చేయలేను. నువ్వు చాలా ట్రెడిషనల్గా ఉన్నావు. వికాస్ లక్కీ ఫెలో. ప్రతివాడికి భార్యగా ఎవరో ఒక అమ్మాయి వస్తారు. కానీ నీలాంటి అమ్మాయి మగాడి జీవితంలోకి ఎంటర్ అయితే ఆ మగాడి జీవితం కలర్ఫుల్ అయిపోతుంది, రెయిన్బోలా. ఇంకో విషయం, నీ పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఎక్కడా తక్కువ జరగకుండా, లోటు రాకుండా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేయిస్తాను. ఓకేనా? మీరెలా చేస్తారు? మీరు నా మెడలో తాళి కట్టారు. ఏమన్నావు? ఏమనలేదే. ఏదో అన్నావు, నాకు సరిగా వినిపించలేదు. ఆ, పెళ్లి ఏర్పాట్లు చేస్తాను అన్నారు కదా, అందుకే థ్యాంక్స్ అని అన్నాను. అవునా? ఓకే. మెడలో తాళి లేదు. మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు. మరి వికాస్తో నా పెళ్లి జరగకుండా ఆగే దారేది? ఎవరు నన్ను కాపాడతారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.